ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం 23:22. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని గ్రహించి విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేసిన ప్రభా, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా విలువైనటువంటి సందేశం ప్రియులారా. ఏమనుంది ఇక్కడ? తండ్రిని, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, వారిని వృద్ధాప్యంలో గౌరవించు, వారిని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మరి వారు బలంలో ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అందరూ కూడా ఒదిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే వారు వయసు పెరుగుతుందో అంతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటారు. కొంతమంది అయితే ఇంట్లోంచి గెంటేస్తూ ఉంటుంటారు. మనందరికీ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, రీసెంట్గా మరి జరిగినటువంటి సంఘటన మీ మధ్యలోకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. విత్తనాలు చల్లేటప్పుడు బాగానే ఉంటాయంట కదా, అవి మొలకలెత్తినప్పుడే అసలు రూపం బయటపడుతుంది. కాబట్టి కన్న కూతురు కొడుకులే రోడ్డున పడేస్తున్నారు ఈ రోజున. రేమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయపత్, మీకు అందరికీ తెలుసు. విజయపత్ రేమండ్స్ అంటేనే చాలా పెద్ద బ్రాండ్. బట్టలకి వెళ్ళినప్పుడు రేమండ్ షర్ట్ కొనుక్కున్నాను, రేమండ్ షూట్ కొనుక్కున్నాను, రేమండ్ అని చెప్పి చాలా ఎక్కడ పడితే అక్కడ రేమండ్ అని చెప్పి కనిపిస్తుంటుంది షాపుల్లో, మీకు అందరికీ తెలుసు. మరి ఆ యొక్క రేమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఆ వ్యవస్థను స్థాపించినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే విజయపత్ రేమండ్స్. ఆయన యొక్క చరిత్ర ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలన్నమాట. హార్ట్ టచింగ్ స్టోరీ అంటారు కదా, హృదయాన్ని కదిలించేటువంటి సంఘటన అంటారు కదా. మరి దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని చెప్పి కార్ల్ మార్క్స్ గారు ఎప్పుడో చెప్పాడు. మన స్కూల్లో కూడా చదువుకుంటుంటాం ఈ యొక్క కొటేషన్. అది నిజమేనని చెప్పి నేటి సమాజం నిరూపిస్తుంది. మరి పిల్లలను గుడ్డిగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులకు ఈ యొక్క రేమండ్స్ అంటే విజయపత్ రేమండ్స్ గారి యొక్క ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క జీవితం ఒక గుణపాఠం అన్నమాట. మానవ సంబంధంలో ఆర్థికపరమైనటువంటి అంశాలకే మనుషులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మనీ మాయలో తోటివారనే కాదు కానీ కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతూ ఉన్నారు. మనిషిలో పెరిగిపోతున్నటువంటి స్వార్థము, డబ్బు మీద పెరిగిపోతున్నటువంటి మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క డబ్బుల విషయాలలోకి అన్న, తమ్ముడు, చెల్లి ఏమీ లేవు. ఇంకా తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, కొడుకులు, కూతుళ్ళు డబ్బుకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ప్రేమానురాగాలకు ఇవ్వడం లేదు. వారి మధ్య అగాధాన్ని పెంచుతూ ఉంది ఇదంతా కూడాను. అసలు డబ్బు పిచ్చి ఏ రేంజ్లో ఉందంటే కన్నవారిని రోడ్డును పడేసేటువంటి దుస్థితికి వచ్చేసింది ఈ యొక్క డబ్బు అనేటువంటిది. ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగినటువంటి రేమండ్స్ వ్యవస్థాపకుడు విజయపత్ సింఘానియా ఇప్పుడు వీధిని పడ్డాడంటండి ఆయన. ఎందుకనంటే కొడుకు బయటకు గెంటేశాడు, ఒక బిచ్చగాడిలా మారిపోయాడు. ఇప్పుడైనా ఆ రేమండ్ వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించి 2 దశాబ్దాలుగా పైగా దుస్తుల రంగంలో ఆ బ్రాండ్ను తిరిగి లేకుండా నిలిపినటువంటి ఆ పారిశ్రామికమైనటువంటి దిగ్గజం విజయపత్ సింఘానియా. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. 80 సంవత్సరాల వయసు, వేల కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి ఈయన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయారంట. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక రోడ్డున పడ్డారంట. కోట్ల రూపాయల వ్యాపారంతో తొలదూగినటువంటి విజయపత్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది మరెవరో కాదు, ఆయన సొంత పుత్రరత్నమేనంట. వ్యాపారాన్నంతా కూడా మరి ఆ తండ్రి పేరునున్న వ్యాపారాన్నంతా కూడా కుమారుడి పేరుగా రాయించేసుకున్నాడు, కైవసం చేసుకున్నాడు. తండ్రిని వీధిని పడేశాడు కొడుకు. తండ్రి కనీస అవసరాలను కూడా తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారంట. 1000 కోట్ల రేమండ్ సంస్థను, 36 అంతస్తుల భవనాన్ని విజయపత్ సింఘానియా తన కొడుకుకి ఇచ్చేశారు. ఆస్తి మొత్తం రాయించుకున్నటువంటి తర్వాత తండ్రిని ఇంట్లోంచి గెంటేశారు. చేతిలో చిల్లిగవ్వలేక అద్దె ఇంట్లో విజయ్ సింఘానియా నానా అవస్థలు పడుతూ ఉన్నారంట. విధి లేని పక్షంలో ఆయన ఏం చేశారండి, ఇంకా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కోర్టును ఆశ్రయించాడంట. 80 ఏళ్ల వయసులో ఆయన పడుతున్నటువంటి ఈ యొక్క కష్టాన్ని చూసి ఇరుగు పొరుగు వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించాలని చెప్పి ఆ రేమండ్ దిగ్గజం విజయపత్ సింఘానియా కోర్టును వేడుకుంటున్నారంట. ఆయన 8 పదుల వయసులో అనగా 80 సంవత్సరాల వయసులో హాయిగా ఇప్పుడు ఎలా ఉండాలి?
పిల్లలు, మనవలు, మనవరాలతో ఆడుకోవాలి, ఆనందంగా జీవించాలి. అలాంటిది ఈ యొక్క విజయ్ సింఘానియా కుమారుడు గౌతమ్ సింఘానియాతో ఆస్తి కోసం పోరాడాల్సి వచ్చినటువంటి మరి ఆ విషయం చాలా బాధాకరమైన విషయంగా మారింది. ప్రియులు గమనించాలి. 1041 కోట్లను కొడుకు రాసిచ్చినటువంటి సింఘానియా గమనించాలి. 1041 కోట్లు కొడుకు రాసిచ్చాడంట ఆయన. ఇప్పుడు వృద్ధాప్యంలో తనని ఎవరో పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన వాపోతున్నాడు. 1000 కోట్ల ఆస్తిని తీసుకున్నటువంటి కొడుకు గౌతమ్ ఇప్పుడు వృద్ధుడైనటువంటి తండ్రికి కనీసం కారు కానీ డ్రైవర్ కానీ లేకుండా చేసేశారంట. న్యాయస్థానానికి ఆయన విన్నవించుకున్నాడు. విజయపథ సింఘానియా తరపున న్యాయవాది ఈ విషయాలని చెప్పాడు. తనకున్న విలువైనటువంటి షేర్లు, ఇతర ఆస్తులన్నిటిని కూడా కొడుకు గౌతమ్కి ఇచ్చినా కానీ ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి చర్చ సాగుతూ ఉంది. రేమండ్ కంపెనీ పేరుతో 36 అంతస్తుల భవంతి ఆ ముంబైలో ఉందంట. కానీ విజయపథ్ మాత్రం అద్దీంట్లో ఉంటున్నాడంట. విజయపథ సింఘానియాకు నెలకు 7 లక్షల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందంట అని చెప్పి ఆయన న్యాయవాదులు చెప్పారనమాట. అంతేకాదు కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందన్నారు. ఈ నెల 18 మరో నాటికల్లా దీనిపై ఆ యొక్క సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా మరి రేమండ్ సంస్థకు కోర్టు కోరింది. 22న దీనిపై తదుపరి విచారణ జరిగింది. కొడుకుల కోసం సంపాదించి పెట్టినటువంటి రేమండ్ అధిపతి చివరకు అదే డబ్బు కోసం కోర్టులకు వెళ్ళడం ఆశ్చర్యకరమే కదా. ఎంత కొడుకులు కూతుళ్ళ మీద ప్రేమ ఉన్నా కానీ ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేటువంటిది రేమండ్ అధిపతి జీవితాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సంఘటన మరి మన జీవితాల్లో వెలిగింపునిచ్చిందని చెప్పి దేవుని వాక్యం తెలుసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా మరి ఇలాగా తల్లిదండ్రుల విషయంలో నెగ్లెక్ట్ కాకుండా వృద్ధాప్యంలో వారిని ఇక్కడ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం తెలిసినటువంటి వారు కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, దేవునికి మహిమార్థంగా ఉందాం. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.